జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కేరళ రాష్ట్రంలో హిందుత్వాన్ని పునరుద్ధరించడానికి ఏం చేస్తున్నారో తెలిసిన ఈ న్యూస్ చూడండి ఒకసారి. మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా? జునా అఖాడా అనేది భారతదేశంలోని పురాతనమైనటువంటి అతిపెద్ద అలాగే అత్యంత శక్తివంతమైనటువంటి శైవ సన్యాసి మఠాలలో ఒకటన్నమాట. ఇది నాగ సాధువులకు నిలయం. వీళ్ళంతా కూడా శివుడికి అంకితమైన వాళ్ళు అన్నమాట. అర్థమవుతుందా? వీళ్ళు ఆధ్యాత్మిక సాధనతో పాటు యుద్ధ కళల్లో కూడా శిక్షణ అయితే పొందుతారు. అంతేకాకుండా వీళ్ళు కుంభమేళా వంటి పవిత్ర కార్యక్రమాల్లో ముఖ్య పాత్ర అయితే పోషిస్తారనమాట. ఇప్పుడు ఉన్నటువంటి అఖాడా అనేది శ్రీ పంచదశనం జునా అఖాడా అని కూడా పిలువబడుతుందన్నమాట. ఈ అఖాడా కేంద్రం వారణాసిలోని హనుమాన్ ఘాట్లో ఉన్నది. అంటే ఈ జునా అఖాడా అనేది అతిపెద్ద సాధు సన్యాసుల వేదిక అన్నమాట. పైగా ఈ జునా అఖాడా 7వ శతాబ్దంలో ఆది శంకరాచార్యుల ద్వారా స్థాపించబడింది అనమాట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, 7వ శతాబ్దంలో, అది కూడా మన ఆది శంకరాచార్యుల ద్వారా ఇది స్థాపించబడిందంటే ఎంత ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా చెప్పాలంటే. ఈ ఆది శంకరాచార్యుల వారు సాక్షాత్తు కేరళ ప్రాంతానికి చెందిన వాళ్ళు కావడం విశేషం అనమాట. అంటే కేరళ అనేది సాక్షాత్తు శ్రీ ఆది శంకరాచార్యుల వారు పుట్టినటువంటి పవిత్రమైనటువంటి భూభాగం. ఇప్పుడు మన దేశంలో పుట్టుకొచ్చినటువంటి సెక్యులర్ పార్టీలు అలాగే ఈ సెక్యులర్ ప్రభుత్వాల మూలంగా అలాంటి కేరళ రాష్ట్రాన్ని ఈ ఎడారి మతాలన్నీ కూడా రాజ్యం వెళ్తున్నాయి. మనం కూడా చూస్తూనే ఉన్నాం కదా ఎన్ని దారుణాలు జరుగుతున్నాయా. ఇక ఈ జునా అఖాడా అనేది శివుడిని అలాగే గురు దత్తాత్రేయను పూజిస్తుందన్నమాట. ఈ జునా అఖాడాలో సభ్యులుగా నాగసాధువులంతా కూడా ఉంటారని చెప్పుకున్నాం కదా. వీళ్ళు భౌతిక ప్రపంచాన్ని త్యజించి తీవ్రమైనటువంటి తపస్సును అయితే అనుసరిస్తారు. అంటే ఇది శైవ సాంప్రదాయానికి చెందిందనమాట. శివుడిని సర్వోన్నతమైనటువంటి దేవుడిగా ఆరాధిస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా. కుంభమేళాలో షాహీ స్నానం చేసే మొదటి అఖాడాలలో ఇది కూడా ఒకటి. దీంట్లో వేలాది మంది సాధువులంతా కూడా పాల్గొంటారు. ఈ జూనా అఖాడాలో సాధువులు శిక్షణ పొందుతారన్నమాట. అది కూడా 12 సంవత్సరాల ఈ బ్రహ్మచర్య దీక్ష తర్వాత నాగ సాధువులుగా మారుతారు. త్రిశూలం అలాగే ఖడ్గం వంటి వాటిని వీళ్ళంతా కూడా ధరిస్తారనమాట. ఈ జునా అఖాడాలో మహిళా సాధువులకు కూడా గౌరవం అనేది ఉంటుంది. ఇక వీళ్ళ కేంద్ర స్థానం వారణాసిలోని హనుమాన్ ఘాట్ అని చెప్పుకున్నాం కదా. ఈ హనుమాన్ ఘాట్ మాత్రమే కాకుండా హరిద్వారు, కర్ణప్రయాగ వంటి ప్రాంతాల్లో వీళ్ళకి ఆశ్రమాలు ఉన్నాయన్నమాట. మనం ఇందాక చెప్పుకున్నట్టు 7వ శతాబ్దం ప్రథమంలో ఈ జునా అఖాడాను శ్రీ ఆది శంకరాచార్యులు వారు స్థాపించారు. అలాంటిది ఆది శంకరాచార్యులు నడయాడినటువంటి కేరళ రాష్ట్రంలో ఇప్పుడు మన సనాతన ధర్మం మూలనైతే పడుతుంది. రాను రాను కేరళలో మన హిందువుల యొక్క జనాభా క్రమేపీ తగ్గిపోతుంది. అందుకే ఇప్పుడు ఈ జునా అఖాడా రంగంలోకి దిగిందనమాట. మన మోడీ ప్రభుత్వ సహాయ సహకారాలతో ఈ జునా అఖాడా మొట్టమొదటిసారి ఈ కేరళ రాష్ట్రంలో మహాకుంభమేళానైతే నిర్వహిస్తుంది. కేరళలో కూడా ఒక ప్రసిద్ధమైనటువంటి నది ఉన్నది. దాని పేరే భారతపుళ నది అన్నమాట. అంటే భారతపుళ నది. ఈ భారతపుళ నదికి కూడా మన గంగా నదికి ఉన్నట్టే గొప్ప చరిత్ర అయితే ఉన్నది. అందుకే ఈ భారతపుళ నదిలో మొన్న 18వ తారీఖు నుంచి రాబోయే ఫిబ్రవరి 3వ తారీఖు వరకు కేరళ మలపురం జిల్లాలోని భారతపుళ నదీ తీరంలో ప్రసిద్ధ తిరునావాయనవ ముకుంద ఆలయం ముందు ఈ కుంభమేళా వేడుకలను అయితే జరుపుతున్నారు. అంటే మొత్తంగా 17 రోజుల పాటు కేరళలోని మలపురంలో ఈ కుంభమేళా వేడుకలను అయితే నిర్వహించున్నారన్నమాట. ఉత్తర భారతదేశంలో అత్యంత వైభవంగా జరిగేటటువంటి కుంభమేళా తరహాలోనే ఇప్పుడు కేరళ రాష్ట్రంలో కూడా కేరళ కుంభమేళా నిర్వహించేందుకు రంగం అయితే సిద్ధం చేశారు. జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు జన్మించినటువంటి ఈ పవిత్ర భూమిలో చరిత్రలో తొలిసారిగా ఈ భారీ ఆధ్యాత్మిక వేడుకైతే జరుగుతుంది. హరిద్వారు, ఉజ్జయిని, నాసిక్ అలాగే ప్రయాగ్రాజ్ వంటి పుణ్యక్షేత్రాల్లో జరిగేటటువంటి కుంభమేళా తరహాలోనే కేరళ రాష్ట్రంలో కూడా ఈ ఉత్సవాలను జునా అఖాడా అయితే నిర్వహిస్తుంది. ఇందుకు చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం కూడా ఉన్నది. అదేంటయ్యా అంటే జునా అఖాడా మహామండలేశ్వర స్వామి అయినటువంటి ఆనందవనం భారతి తెలిపినటువంటి వివరాల ప్రకారం కేరళకు కుంభమేళా వంటి గొప్ప సాంప్రదాయం గతంలోనే ఉండదని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశారు. ఇదే మేము కొత్తగా ఏం చేయడం లేదు, ఇది గతంలో కూడా ఉండింది అని చెప్పేసి ఆయన అయితే పేర్కొన్నారనమాట. పూర్వం పెరుమాళ్ రాజుల కాలంలో తిరునావాయలో
మహాముఖం అనేటటువంటి ఉత్సవం జరిగేదట. ఇది ఉత్తర భారతదేశ కుంభమేళాకు సమానమైందని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశారు. అప్పట్లో ఈ మహాముఖం ఉత్సవం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగేదని, అందులో పండితులు, రాజులు, యోధులు అంతా కూడా పాల్గొని సనాతన ధర్మం గురించి చర్చించేవారని చెప్పేసి ఆనందవనం భారతీ స్వామి అయితే తెలిపారు. అందుకే ఈ సాంప్రదాయాన్ని మళ్ళీ ఈ సంవత్సరం ఇదే నెలలో ప్రారంభించడం విశేషం అన్నమాట. ఇక ఈ కేరళ కుంభమేళా కోసం ఇప్పటికే జునా అఖాడా అలాగే మన కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేసేసింది. అంతేకాకుండా ఈ కుంభమేళా కోసం అని చెప్పేసి జునా అఖాడా కేరళకు చెందినటువంటి ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అలాగే మల్బార్ దేవస్థానం బోర్డుల సహకారాన్ని కూడా తీసుకునింది. మొత్తం మీద అయితే కేరళలో కుంభమేళా ఉత్సవాలను ధూమ్ధామ్గా నిర్వహించున్నారు. ఆధ్యాత్మికత అలాగే సాంస్కృతిక కార్యక్రమాల సమ్మేళనంగా నిర్వహించేటటువంటి ఈ ఉత్సవాన్ని కేరళ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి రాజేంద్ర అర్లేకర్ గారు ధర్మధ్వజాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. సుమారుగా 270 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవాన్ని పూర్తి స్థాయిలో నిర్వహిస్తా ఉన్నట్టు తెలుస్తుంది. ఎన్ని ఏళ్ల తర్వాత? 270 సంవత్సరాల తర్వాత. చూడండి, ఒకసారి ఆలోచించండి. చివరగా పూర్తి స్థాయి మాఘ మహోత్సవం 1755లో జరిగినట్లుగా రికార్డులో ఉండాలి. ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఈ ఉత్సవం అయితే కొనసాగనున్నదన్నమాట. అది విశేషం. ఇప్పటికైనా కేరళలో ఉన్నటువంటి హిందువులంతా కూడా కొంచెం తెలుసుకోవాలా. ఊరేనాయనా ఏందిరా మన రాష్ట్రం ఎలాంటిది, ఇది ఎలాంటి పుణ్యభూమి, దేవతలు నాడాడిన భూమి, అలాంటిది ఇక్కడ వచ్చేసి పాషాండ మతాలన్నీ కూడా పెరిగిపోతున్నాయి. మనమేమో చోద్యం చూస్తున్నాము. ఏయో పార్టీలన్నీ వచ్చేసి సెక్యులర్ పేరు చెప్పుకొని హిందువుల మీద లేనిపోని అరాచకాలన్నీ కూడా చేస్తున్నారు. ఎట్లా ఈ మార్గం ఉంటాయని చెప్పేసి మనోడు తెలుసుకోవాలా. ఇప్పుడు మన తిరువనంతపురంలో చూస్తాం మనం. బీజేపీ అయితే విజయదుందుబి మోగిచ్చేసింది, చెత్తగొట్టేశారు. అదేవిధంగా కేరళ రాష్ట్రం మొత్తం రావాలి కదా, మన హిందువుల్లో అవేర్నెస్ పెరగాలి కదా. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు అస్సాం రాష్ట్రం తీసుకోండి. అస్సాం రాష్ట్రంలో దాదాపుగా 40% మంది ఉన్నారు. ఎవరు? ఈ ముస్లింలంతా కూడా. అయినప్పటికీ అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హిందువులంతా కూడా కులాలకు, వర్ణాలకు, వర్గాలకు, భాషలకు అతీతంగా వాళ్ళంతా కూడా ఒకటైపోయినారు. ఒకటి కాకపోతే వాళ్ళు ఏం లే, మరో కాశ్మీర్ చేస్తారు, మరో బంగ్లాదేశ్ చేస్తారు. అది వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోబట్టే అక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపించుకున్నారు. అలాగే ప్రతి ఒక్కరిలో కూడా అవేర్నెస్ అనేది రావాలా. ఇక్కడ ఎవడో ఏదో మాట్లాడతాడు, ఎవడో ఏదో అనుకుంటాడు అని చెప్పేసి అదేదో మోహాటానికి పోతే ఏదో దేనికో కడుపు వచ్చిందని చెప్పేసి ఆ విధంగా మోహాటానికి పోతే రేపు దొబ్బించుకునేది మనమే. అర్థమవుతుందా? కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా ఆలోచించాలా. మొన్న రీసెంట్గా మన వాళ్ళదే ఒక సిరుడు పోయినా, నేను మా తమ్ముడు ఇద్దరం పోయినాం. అక్కడ బయట ఒకడు కూర్చున్నాడు. వాడిని చూస్తే కనీసం ఏదో ఇచ్చి కాదు, ఎనప సామానుకు, పాత ఎనప సామానుకు చక్కెర బెల్లం అమ్ముకునేటట్టు వాడు వచ్చేసి నమ్మనాకుడిది ఈ పెట్టుకొని హిందూ ముస్లిం అని చెప్పేసి ఈ వీడియోలన్నీ అంతా రీల్స్ అంతా చూస్తున్నాడు. అంటే వాడి వాటం చూస్తే ఎట్లున్నా అంటే ఆ టైప్లో ఉన్నాడు. కానీ వాళ్ళ అవేర్నెస్ ఆ స్థాయిలో ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఆ గైడ్లైన్స్ ఆ స్థాయిలో ఉంటుంది. మనోళ్ళు ఎప్పుడు తెలుసుకునేది? ఇప్పటికి కూడా టింగు డిమ్ 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 టింగు డిమ్ 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 అంటాం. అంటే ఎప్పుడు టింగు డిమ్ డిమ్ డిమ్? ఇప్పుడు నిజంగా హిందూ ముస్లిం బాయ్ అయితే, నేను ఓపెన్గా మాట్లాడుతున్నా, హిందూ ముస్లిం బాయ్ అయితే ఇప్పుడు మన దేశం నుంచి పాకిస్తాన్ విడిపోయానా, లేకపోతే బంగ్లాదేశ్ విడిపోయానా? మనమే కదా బంగ్లాదేశ్కు స్వాతంత్రం తెచ్చిపెట్టిందా? ఆ బంగ్లాదేశ్ మన మీద ఇప్పుడు మళ్ళీ కత్తి కడతాదా? ప్రతి ఒక్కరు కూడా కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. మన భవిష్యత్తు అనేది ఇప్పటికే మన చేతల్లోనే ఉన్నది. కొద్ది రోజులు దాటితే మళ్ళీ ఉండదు. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.